ఖచ్చితంగా దర్శనం అయితే దొరుకుతుందన్నమాట ఇప్పుడు చెప్పే ఈ పాసిబిలిటీస్కి. నిజంగా ఆన్లైన్‌లో టికెట్స్ దొరకడం అనేది చాలా అంటే చాలా హెక్టిక్. అసలు రకరకాల ఇష్యూస్‌తో మనకి అసలు టికెట్స్ దొరకట్లేదన్నమాట. కమెంట్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఇంత ఇబ్బంది అయిపోయింది. సో మీరేం టెన్షన్ పడకండి. మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం లేకపోతే హోమం టికెట్స్ అని చెప్పేసి అన్నాను కదా. ఇప్పుడు హోమం టికెట్స్ కూడా దొరకకపోతే మనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అవేంటన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. సో మీకు ఖచ్చితంగా దర్శనం అయితే దొరుకుతుందన్నమాట ఇప్పుడు చెప్పే ఈ పాసిబిలిటీస్‌కి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు తిరుపతికి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే కొంతమంది బై ట్రైన్ వస్తారు, కొంతమంది బై బస్సు వస్తుంటారు కదా. సో రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళు రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే విష్ణు నివాసం కాంప్లెక్స్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది అనమాట. మీరు అక్కడికి వెళ్ళి ముందే వెయిట్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా టికెట్స్ దొరుకుతాయండి. అంటే ఏ టైం వెయిట్ చేయాలి, ఎప్పుడు వెళ్తే బెస్ట్ అని చెప్పేసి అడిగితే కనుక సో ఈ మధ్య అయితే 12 o'clockకి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అని చెప్పేసి ఇస్తారు. దానికి మన ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళి లైన్లో వెయిట్ చేస్తే ఖచ్చితంగా త్వరగా వెళ్తే కనుక టోకెన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఈ రీసెంట్ టైమ్స్లో 12 o'clockకి ఇస్తున్నారు. సో 12 అంటే 12కి వెళ్ళకండి. కొంతమంది 12 అంటే ఈవెన్ 6 o'clockకి అదే రోజు 6 o'clock కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారనమాట. సో చూసుకోండి అంత రష్ ఉందన్నమాట. సో రైల్వే స్టేషన్లో వచ్చిన వాళ్ళకి ఇది దగ్గర పడుతుంది కాబట్టి విష్ణు నివాసం కాంప్లెక్స్ అని చెప్పాను. అండ్ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అదే ఎవరైతే బస్ త్రూ వస్తారో వాళ్ళకైతే బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో వాళ్ళు శ్రీనివాసం కాంప్లెక్స్ యాజ్ యూజువల్ 12 o'clockకి టికెట్స్ అక్కడ కూడా ఇస్తూ ఉంటారు. అవే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్. వీటికి కూడా మీరు మీ ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే సరిపోతుంది. వీలైనంత వరకు త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే త్వరగా వెళ్తే మనకి అవి ఎలా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఎవరికి వెళ్తే వాళ్ళకి టికెట్ దొరికే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వీలైనంత వరకు త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక థర్డ్ ఆప్షన్ ఏంటంటే అలిపిరి దగ్గరలో ఉన్న బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మనకి భూదేవి కాంప్లెక్స్లోని టికెట్స్ కూడా ఇస్తుంటారు. సేమ్ ఇవే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్. వీటి టైమింగ్ కూడా ఏంటది చాలా ఈ 3 ప్లేసెస్లో మనకి రోజు ఇస్తూ ఉంటారు అనమాట టోకెన్స్. వీటిని మనం దొరకాలి అంటే కనుక ఖచ్చితంగా త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఏం అవసరం లేదు, జస్ట్ మీ ఆధార్ కార్డ్ పట్టుకొని మీరు ఫిజికల్గా వెళ్ళి అక్కడ నించుంటే చాలన్నమాట. మీకు త్వరగా వెళ్తే ఖచ్చితంగా టికెట్స్ అయితే దొరుకుతాయండి. సో ఈ 3 ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఎటువంటి టికెట్ లేకుండా తిరుపతిలో దిగితే కనుక ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దివ్య దర్శనం టోకెన్స్ అని చెప్పేసి కూడా ఇస్తారు భూదేవి కాంప్లెక్స్లో. ఇవి ఎవరికి అంటే ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంగా వెళ్తారో వాళ్ళకి మాత్రమే అండి. ఇవి వాళ్ళు 12,000 స్టెప్ దగ్గర అయితే స్కాన్ చేసుకోవాలి ఈ దివ్య దర్శనం టోకెన్ కనుక తీసుకున్నట్టయితే. కాకపోతే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్కి దివ్య దర్శనం టోకెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ మీరు ఈరోజు తీసుకుంటే రేపు మనకు దర్శనం దొరుకుతుందన్నమాట. అది దివ్య దర్శనం టోకెన్స్ తీసుకుంటే కనుక ఈ రోజు మనం తీసుకుంటే ఈ రోజే దర్శనం దొరికే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇవి పాసిబిలిటీస్ అనమాట ఆఫ్లైన్లో మనకి దర్శనం కావాలి అనుకుంటే కనుక. అండ్ ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే ఇవేమీ కాదు అనుకొని ఇంకా మీరు పైకి తిరుమల అయిపోయారు అంటే కనుక సిఆర్ఓ దగ్గర మనకి రోజు లక్కీ డిప్ వేసే ఆప్షన్ ఉంటుంది 11 to 5. సో దీంట్లో మనం లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేస్తే అదే రోజు 5 తర్వాత 5 to 6 మధ్యలో మనకి సిఆర్ఓ ముందు పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా, దాంట్లో రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ మొబైల్ కూడా SMS వస్తూ ఉంటుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా సెలెక్ట్ అవ్వకపోయినా. సో సెలెక్ట్ అయితే కనుక ఈ మెసేజ్ చూసుకుని ఇన్ టైంలో యాక్షన్ తీసుకుంటే మీకు దర్శనం దొరుకుతుంది అనమాట. అంటే 100% దొరుకుతుంది అని కాదు, ఈ డిప్ అయితే చెప్పలేము, ఛాన్సెస్ లక్ అంతే అలా అనుకోవాలన్నమాట. చాలామంది ఈ డిప్లోని సుప్రభాతం సేవ వచ్చిన కూడా ఉన్నారనమాట. సో నేను కూడా వేసాను డిప్ పర్సనల్గా. నాకు కళ్యాణోత్సవం దొరికింది కానీ మిగతా సుప్రభాతం ఇవేమైతే దొరకలేదు ఇప్పుడు వరకు. చూడాలి మరి అదే ఎవరిదయా. ఇవేమీ కాదు, మీకు SST టోకెన్ దొరకలేదు, లేకపోతే దివ్య దర్శనం టోకెన్ దొరకలేదు, డిప్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే ఇంకా ఫైనల్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళిపోయి అక్కడ లైన్లో టోకెన్ తీసుకుని దర్శనం అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో స్వామివారి దర్శనం ఆఫ్లైన్లో మీకు ఎలాంటి టికెట్ లేకుండా దర్శనం చేసుకోవాలనుకుంటే ఇవ్వండి ఉన్న పాసిబిలిటీస్. పోతే టైమింగ్ విషయానికి వచ్చేస్తే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ తీసుకుంటే కనుక మనకి ప్రెజెంట్ అయితే 6 to 8 hours టైం అయితే పడుతుందంట. అదే 300 rupees దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి 4 to 5 hours ఇంచుమించుగా. అంటే నాకు పర్సనల్గా నేను ఎప్పుడు వెళ్ళినా కూడా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ మీద వెళ్తాను. సో నాకు కూడా 6 hours అలా పడుతూ ఉంటుంది అనమాట. సో ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్కి స్పెషల్ ఎంట్రీ దర్శనం టోకెన్స్కి పెద్ద టైం వేరియేషన్ ఏమి ఉండదండి. మహా అయితే 1 hour 2 hours వేరియేషన్ ఉంటుంది అనమాట. కానీ
ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్తే కనుక చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. మినిమం ఇప్పుడైతే 12 to 18 అవర్స్ అయితే పడుతుందంట దర్శనం అవ్వడానికి. సో చూసుకొని మీరు మీకు అంటే పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే కొంచెం ఈ ఫ్రీ దర్శనం లైన్లో అంతసేపు ఉండాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఈ ఉన్న పాసిబిలిటీస్ అన్నీ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు చూసుకోండి. సో ఇవ్వండి ఆఫ్లైన్లో మనకి తిరుమల దర్శనం దొరకాలంటే ఉన్న ఆప్షన్స్. సో ఈ వీడియో ఇక్కడి వరకు చూసున్నారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.